హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మిని. ఈరోజు వచ్చేసి సండే కదా, అందరికీ హ్యాపీ సండే, హ్యావ్ ఎ నైస్ డే. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ పకోడా చేస్తున్నాను అండ్ టమాటా రసం అనమాట. చికెన్ పకోడా కోసం ఈరోజు ఏమేమి చేసుకుంటున్నానో ఒకసారి చెప్తాను చూడండి. చికెన్ 1 కేజీ తీసుకున్నా, దానికి సరిపడ్డాగా కారం, సాల్ట్, మరి మసాలా దినుసులు ఎక్కువేమి వేయకుండా కానీ ఇంట్లో ఉన్న వాటితోటి చికెన్ పకోడీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూడండి. మాది మసాలా కారం కాబట్టి ఇంకే పౌడర్లు కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా చికెను, సాల్ట్, కారం వేసి ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశాను. కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ ఒక్కటిదే వేస్తే చికెన్ పకోడీ బాగా మంచిగా రాదు. కొంచెం దాని మీద బియ్యం పిండి కానీ లేకుంటే కొంచెం శనగపిండి కానీ వేయాలి. నేనైతే 1 స్పూను శనగపిండి వేసాను, కార్న్ఫ్లోర్తో పాటు శనగపిండి కూడా వేసాను. కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి, నిమ్మకాయ రసం కూడా కొంచెం వేసుకోవాలి. ఫ్రెష్ లెమన్ జ్యూస్ అయితే ఇంకా బాగుంటుంది. వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మొత్తం సాల్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఈ కలరు అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అండ్ 1 ఎగ్ కూడా ఫైనల్గా కలిపేసుకోవాలి. ఎగ్ కలుపుకుంటేనే మంచిగా వస్తాయండి, క్రిస్పీగా చక్కగా వస్తాయి ఎగ్ ఒకటి కలుపుకుంటే. ఇంక ఇవన్నీ కలిపి పెట్టేసి పక్కన పెట్టేయాలండి. 1 అవర్ నేను పక్కన పెట్టుకున్నాను. అవి బాగా ఉప్పు కారం అన్నీ పట్టి, మసాలాలు పట్టి, ఎగ్ అంతా వేసాం కదా, అది బాగా పడుతుంది ముక్కకి. తర్వాత కళాయి పెట్టుకొని అందులోని ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు, నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ అందులో తీసిన తర్వాత మరి దీనికి ఆయిల్ వాడడం కదా, పక్కన పెట్టేయాలి. అందుకని నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మరగనివ్వాలి. ఆయిల్ బాగా మరిగితేనే పకోడీలు చక్కగా వస్తాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ రెసిపీ ఎలా వచ్చిందనేది తెలుస్తుంది. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేశాను ఈరోజు, అది కూడా ఈ వీడియో లాస్ట్లో పెట్టాను, అది కూడా చూడండి. ఇంకా 1 బై 1 ఈ చికెన్ పీసులు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా వచ్చాయండి, చాలా యమ్మీగా వచ్చాయి. చికెన్ ఎప్పుడు వండుకునే మాదిరి కాకుండా అప్పుడప్పుడు మార్చుతూ ఉంటే ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంకా ఈ విధంగా చేసుకున్నామంటే మాత్రం ఎన్ని కేజీలు, నేనైతే కేజీ చేశాను కానీ 2 కేజీలు కర్రీ చేసినా కూడా ఇవి అయిపోతాయండి. ఇష్టపడి తింటారు పిల్లలు, పెద్దలు అంతన్నా. ఆయిల్లో నురుగు ఎందుకు వస్తుంది అనేసి అంటే, అది మనం చికెన్లో ఎగ్ కూడా కలిపాం కదండి, అందుకు వస్తుంది. ఇది రిఫైండ్ ఆయిల్,
మామూలుగా గ్రేవీ కర్రీలకి కానీ నాన్ వెజ్కి పులిహోరకి నేను పల్లి ఆయిల్ వాడతాను. కాకపోతే ఇట్లా డీప్ ఫ్రై చేయడానికి ఏదానికైనా కానీ రిఫైండ్ ఆయిల్ వాడతాను. కాకపోతే నురుగా రావటానికి కారణం ఏంటంటే ఎగ్ వేసాం కాబట్టి అట్లా వస్తుందన్నమాట. చూడండి మంచిగా వచ్చేసాయి, కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆయిల్ కొంచెం వేడిగా ఉండేటప్పుడు వేయాలండి. ఆయిల్ చల్లబడిపోతే బాగోదు. ఆయిల్ హైలోనే ఉంచాలి, ఫ్లేమ్లోనే. మళ్ళీ ఇంకా వేసుకొని ఇదిగా ఈ మాదిరిగా చికెన్ అంతా వన్ బై వన్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడా అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇంకా వేడివేడి రైస్ పెట్టుకొని టమాటా రసం చేశాను. టమాటా రసంతో వేడివేడి చికెన్ పకోడీలు నంచుకొని రైస్తో తింటుంటే చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ అయితే అమోఘం. ఇంక లాస్ట్లో ఉన్న ముక్కలు కూడా ఇలాగ వేసేసుకొని ఆ ఉన్న గ్రేవీ కూడా వేసేసానండి. అంటే ఎగ్ కంటెంట్ ఉంది కాబట్టి ఆమ్లెట్ లాగానే వచ్చేస్తుందని వేసాను. కాకపోతే పకోడీలో చక్కగా వచ్చింది. ఏది వేస్ట్ చేయకూడదు. మీలో ఎవరైనా ఈ విధంగా చేసుకుంటారా, లేకుంటే ఇంకా వేరే విధంగా చేస్తారా అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ని ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీకి వచ్చేసి చికెన్లోని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలిపి పక్కన పెట్టి ఒక గంట పైన 2 గంటలు అలా ఉంచుకున్న దాన్ని బట్టి ఇవి టేస్ట్గా వస్తాయండి. ముక్కకి ఆ పులుపు ఉప్పు కారం అన్నీ బాగా పట్టాలంటే అది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 గంటలు పక్కన పెడితేనే అంత బాగా వస్తాయి. వెంటనే వేసుకుంటే చప్పగా వస్తాయి. ఇంకా ఫైనల్లీ మీకు చెప్పాను కండి ఇదివరకే, పచ్చిమిర్చి అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో కూడా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసి పైన వేసుకున్నాను. ఆయిల్లో బాగా వేపుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే చెదిరిపోతాయి కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. మరి బాగా ఫ్రై అయిపోకుండా కొంచెం మీడియంలో ఫ్రై అయితే సరిపోతాయి పచ్చిమిర్చి. ఇంకంతేనండి, వేడి చికెన్ పకోడీ రెడీ. ఇంక వేడి అన్నం, టమాటా రసం, చికెన్ పకోడీ. ఈరోజు సండే మా స్పెషల్ అనమాట. ఈ సండే మీరే స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిమానం, మీ ఆదరణ ఇంకా నాకు కావాలి. మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అందరూ ఇష్టంగా తింటారనమాట. ఎవరికి కూడా నచ్చదు అని ఉండదు చికెన్ పకోడీ. అందరూ ఇష్టంగా తినే చికెన్ పకోడీ రెడీ. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను అన్నాను కదా, ఇదిగోండి
ఇది 1/2 కేజీ అల్లం, దానికి సరిపడ్డాక ఒక 1/2 కేజీ వరకు వేసానండి వెల్లుల్లి, ఇది గార్లిక్. ఇది పేస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న. కొంచెం పసుపు కూడా వేసాను అందులోని. ఇది ఇలాగ స్టోర్ చేసుకుంటా, నెలకు సరిపడ్డాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.